వెల్కమ్ టు టీశాట్. జనరల్ స్టడీస్ పాఠ్యాంశాలలో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అంశాలు చూస్తూ ఉన్నాం. ఈ వీడియోలో రోబోటిక్స్కి సంబంధించినటువంటి మరికొన్ని అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ గత వీడియోలో మనము రోబోటిక్స్కి సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలతో పాటుగా రోబోటిక్స్ నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా రోబోటిక్స్ రంగంలో రోబోలకు దృష్టి జ్ఞానాన్ని అందించేటటువంటి క్రమంలో కావచ్చు, వాటికి వివిధ రకాలైనటువంటి పనులను చేకూర్చేటటువంటి క్రమంలో ఏ ఏ విడిభాగాలు అవసరమవుతాయో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేశాం. ఈ వీడియోలో మనము రోబోటిక్స్ యొక్క అనువర్తనాలతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా రోబోటిక్స్ రంగంలో ఏ ఏ రోబోలు ప్రముఖంగా మానవ అవసరాలను తీర్చేటటువంటి క్రమంలో రూపొందించి అమలు చేయబడుతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ శాస్త్రవేత్తల యొక్క నిర్విరామ కృషి వల్ల రోబోల యొక్క వినియోగం అంచెలంచెలుగా పెరగడంతో ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి తయారీ రంగం కావచ్చు, ప్యాకేజింగ్ రంగం కావచ్చు, అదేవిధంగా శస్త్రచికిత్సకు సంబంధించినటువంటి రంగాలు, రక్షణపరమైనటువంటి విభాగాలు, ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి పరస్పరము సమున్నతంగా మార్చబడడం వల్ల రోబోటిక్స్ యొక్క వినియోగానికంటే ముందు ఇవి మరింత ఉజ్వలంగా అభివృద్ధి పదంలోకి ప్రయాణిస్తున్నటువంటి అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక్కడ వివిధ రంగాలు, కీలకమైనటువంటి రంగాలలోనే ప్రస్తుతం వీటి యొక్క అప్లికేషన్స్ మనం చూస్తూ ఉంటే కాలానుక్రమంలో మరిన్ని విభాగాలకు కూడా ఈ యొక్క అనువర్తనాలు అన్వయింప చేసుకుంటూ పోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చూస్తే వ్యవసాయంలో గతంలో అయితేనేమో మనము యాంత్రీకరణకు సంబంధించినటువంటి అంశాలు చూసాం. అంటే యంత్రాల వినియోగం ద్వారా వ్యవసాయ పనులు అనేటటువంటివి కాస్త సులభంగా మారినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటే ప్రస్తుతం రోబోల వంటి వాటి వినియోగంతో వ్యవసాయ రంగాన్ని కూడా కొత్త పుంతలు తొక్కించేటటువంటి ఒరవడి స్టార్ట్ కావడం అనేది జరిగింది. ముఖ్యంగా చూస్తే కీటకాల యొక్క తాకిడిని గుర్తించడం ద్వారా, అంటే సెన్సార్ల వంటి వాటి ద్వారా గమనించడంతో పాటుగా వాటిని నిరోధించడానికి లేదా నివారించడానికి అవసరమైనటువంటి పెస్టిసైడ్స్ ఏవైతే ఉన్నాయో, క్రిమి సంహారకాలు ఏవైతే ఉన్నాయో వాటిని డ్రోన్ల ద్వారా పిచికారీ చేయగలిగేటటువంటి సాంకేతిక పరిజ్ఞానం కూడా నేడు అభివృద్ధి చెందించబడింది. అంటే వ్యవసాయ రంగంలో ఈ రోబోల యొక్క ప్రాధాన్యతను మనం తెలుసుకోవచ్చు. దీంట్లో భాగంగానే ప్రస్తుతం భారత ప్రభుత్వం కూడా నమో డ్రోన్ దీదీ పథకాన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. మరి ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా సంఘాలు లేదా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేటటువంటివి మనకు తెలిసినవే, స్వయం సహాయక బృందాలు అనేటటువంటివి, వీటిలలో ఉన్నటువంటి మహిళల ద్వారా ఈ డ్రోన్లను రైతులకు అద్దె ప్రాతిపదికన అందిస్తూ అక్కడ ఎరువులను పిచికారీ చేసేటటువంటి సందర్భంలో కావచ్చు, క్రిమి సంహారకాలను పిచికారీ చేసేటటువంటి సందర్భంలో డ్రోన్లను వినియోగించడం ద్వారా అక్కడ రైతుల యొక్క ఆరోగ్య సంక్షేమం మీద ప్రధానంగా దృష్టి సారించినటువంటి అంశాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. వీటితో పాటుగా నేలలో తడి ఆరుతున్నటువంటి సందర్భంలో స్ప్రింక్లర్లను ఆటోమేటిక్గా ఆన్ చేసేటటువంటి సిస్టమ్స్ని కూడా డెవలప్ చేస్తూ ఉన్నారు. మొత్తంగా చూస్తే యాంత్రీకరణ తదుపరి ఫలితంగా మనకి ఇక్కడ వ్యవసాయ రంగాన్ని ఆటోమేట్ చేయడం, అంటే స్వయం చాలితంగా పనిచేసేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. సో దీనికి సంబంధించినటువంటి అంశాలను చూస్తే ప్రస్తుతం మనకు ఇస్రో రూపొందిస్తున్నటువంటి గగన్యాన్ మిషన్లో సైతము రోబోల యొక్క పాత్ర మనం గమనిస్తూ ఉన్నాం. వ్యోమమిత్ర అనేటటువంటి గైనాయిడ్ రోబోని మనము గగన్యాన్ మిషన్లో భాగంగా ప్రయోగించనున్నాం అనేటటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అలా సాధ్యమైనన్ని కీలక రంగాలు అన్నిట్లలోకి రోబోల యొక్క వినియోగాన్ని పెంచేటటువంటి ప్రయత్నం చేయబోతున్నాం. సో ఇక్కడ ఈ క్రమంలోనే 1967-1972 మధ్యకాలంలో వాసదా యూనివర్సిటీలో పూర్తి స్థాయిలో మానవుణ్ణి పోలినటువంటి రోబోలను రూపొందించడం జరిగింది. ఇక్కడ మానవులను పోలి ఉన్నటువంటి రోబోలను సాధారణంగా ఆండ్రాయిడ్ రోబోట్స్ అనేటటువంటి పేరుతో పిలుస్తారు. ఆండ్రాయిడ్ రోబోట్స్ దీనికి వాసదా యూనివర్సిటీ వాళ్ళు రూపొందించారు కాబట్టి వాబోట్ 1 అనేటటువంటి పేరుతో దీన్ని రూపొందించడం జరిగింది. ఇది జపనీస్ భాషలో సంభాషించగల రోబోగా మనం దీన్ని చూస్తూ ఉన్నాం. సంతోష్ ఒకసారి నా మొబైల్ చూడవా. సో ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది ఈ రోబో అనేది పియానోను కూడా వాయించగల
సామర్థ్యం ఉన్నటువంటి రోబోగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఇలా మనకు ఆండ్రాయిడ్ రోబోస్ అనేటటువంటివి పూర్తి స్థాయిలో మానవుణ్ణి పోలి ఉన్నటువంటి రోబోలుగా మనం చూస్తూ ఉన్నాం. సో వీటి రాకతోటి రోబోటిక్స్ రంగం అనేది మరికొత్త రంగును సంతరించుకున్నటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. సో ఈ క్రమంలో రోబోల యొక్క అనువర్తనాలు అంటే పాసిబుల్ రంగాలు ఏమేమి ఉన్నాయి, వాటికి సంబంధించి ఏ రంగాలలో వీటి యొక్క అప్లికేషన్స్ ఉండనున్నాయి. మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే రంగాల వారీగా వివిధ రకాలైనటువంటి రోబోట్స్ను ఉపయోగిస్తున్నటువంటి తరుణంలో ఆయా కార్యక్రమాలకు అనుగుణంగా వాటి యొక్క రూపురేఖలను అన్వయింప చేయడం అనేది మనం ఇక్కడ గమనించవలసినటువంటి విషయం. రైట్, మొదటగా చూస్తే యుద్ధ సామాగ్రి, అదేవిధంగా యుద్ధ క్షేత్రాలకు ఆహార పదార్థాల రవాణా, శత్రువులపై దాడి చేయగల రోబోలు, శోధన మరియు కాపాడేటటువంటి కార్యక్రమాలు అంటే సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్లకు సంబంధించి మిలిటరీ రోబోస్ అనేటటువంటివి ఇప్పటికే రూపొందించుకోవడం అనేది జరిగింది. అంటే రక్షణపరమైనటువంటి అంశాలలో ఇక్కడ సైన్యము యుద్ధంలో గనక నేరుగా పార్టిసిపేట్ చేసినట్లయితే అక్కడ యుద్ధ కార్యకలాపాలలో మానవ వనరుల అనేది ఎక్కువగా నష్టపోయేటటువంటి అవకాశం ఉంది, ఎందుకంటే చనిపోతారు పెద్ద మొత్తంలో. కాబట్టి మరి ఆ సందర్భంలో సమర్థవంతమైనటువంటి మానవ వనరులను కాపాడుకోవాలి అంటే వారి స్థానంలో మిలిటరీ రోబోలను రూపొందించుకొని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. కాబట్టే చూడండి, ఈ మధ్య కాలంలో కుక్కలను పోలినటువంటి రోబోలు కూడా రూపొందించడం అనేది జరుగుతూ ఉంది. తద్వారా ఇవి పర్యవేక్షణ చేసేటటువంటి క్రమంలో లేదా శత్రు స్థావరాలను కావచ్చు, ఇతరత్ర కీలకమైనటువంటి స్థావరాలను కావచ్చు, పహారా కాసేటటువంటి సందర్భంలో అవి మనకు ఉపయోగపడుతున్నట్లుగా మనం చూస్తాం. పూర్తి స్థాయిలో ఒరిజినల్గా అంటే జనరల్గా ఉండేటటువంటి న్యాచురల్గా ఉండేటటువంటి కుక్కలను పోలి ఉన్నటువంటి రోబోలను కూడా ప్రస్తుతం మనము రూపొందించుకొని వాటిని దైనందిన జీవితంలో ఉపయోగించుకుంటున్నటువంటి పరిస్థితులు మనం కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే మనకు ప్రిడేటర్ డ్రోన్ అనేటటువంటిది, డ్రాగన్ ఫైర్ అనేటటువంటిది, అలాగే టాలన్ అనేటటువంటి రోబోస్ కూడా మనకు రావడం జరిగింది. వీటి యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఒకసారి వీటిలో లోడ్ చేసినటువంటి ఆయుధాలను పూర్తి స్థాయిలో ఉపయోగించిన తర్వాత ఆటోమేటిక్గా వాటిని రీలోడ్ చేసుకోగలిగేటటువంటి సామర్థ్యాలను కూడా వీటికి అందించడం మీద దృష్టి సారించడం అనేది జరిగింది. తద్వారా యుద్ధ క్షేత్రాలను కూడా పూర్తి స్థాయిలో ఆటోమేట్ చేయడం అనేది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. సరే, మరి దీనివల్ల అధిక విధ్వంసం జరిగేటటువంటి అవకాశం ఉంది కదా అంటే జాగ్రత్తగా గమనించుకుంటే ఇక్కడ ఆయుధాలను తయారు చేసుకోవడము, అదేవిధంగా రోబోటిక్ ఆయుధాలను తయారు చేసుకోవడం అనేది ఇతర శత్రు దేశాలను బెదిరించడానికి మాత్రమే. మీరు ఒకవేళ మా మీద గనక దాడి చేస్తే వీటి సహాయంతో మిమ్మల్ని సమర్థవంతంగా మేము ఎదుర్కోగలమని చెప్పేసి చాటి చెప్పడం కోసమే వీటిని ఉపయోగిస్తున్నాం. కానీ నేరుగా వీటి సహాయంతో దాడి చేసేటటువంటి ఉద్దేశాల కోసం కాదు అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే మా వద్ద మిమ్మల్ని ఎదుర్కోవడానికి అవసరమైనటువంటి సాధనా సంపత్తి ఉందని చాటి చెప్పడం కోసం మాత్రమే వీటిని ఆయా దేశాలు రూపొందించుకుంటున్నట్లుగా మనం గమనించవచ్చు. ఈ మధ్య కాలంలో చైనా మరియు ఇండియా దేశాలు సైతం ఇలాంటి రోబోటిక్ మిలిటరీ రోబోస్ మీద ఎక్కువగా దృష్టి సారిస్తున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. ఇవన్నీ కూడా సమర్థవంతమైనటువంటి సైనిక విభాగంలో ఉన్నటువంటి మానవ వనరుల్ని కాపాడుకునేటటువంటి ఉద్దేశంలో భాగంగా మనకు కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ కనుక చూస్తే వ్యవసాయ క్షేత్రాలలో డ్రైవర్లెస్ ట్రాక్టర్స్ అనేటటువంటివి కూడా ఇప్పటికే వినియోగంలోకి రావడం అనేది జరిగింది. అదేవిధంగా చూస్తే స్ప్రేయర్లుగా అంటే ఇక్కడ మనకు మామిడి, బత్తాయి వంటి తోటలను కనుక గమనిస్తే మొక్కలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అదేవిధంగా మామిడి చెట్ల విషయానికి వచ్చేసరికల్లా ఎక్కువ ఎత్తుగా ఉన్నటువంటి సందర్భాలలో సాధారణమైనటువంటి మానవులను ఉపయోగించుకొని సాధారణ స్ప్రేయర్ల ద్వారా వాటికి పురుగుల మందులు పిచికారీ చేయాలంటే కష్టమైనటువంటి పని. కాబట్టి డ్రైవర్లెస్ ట్రాక్టర్స్ని రూపొందించుకోవడం జరిగింది. వీటికే స్ప్రేయర్స్ని ఫిట్ చేయడం ద్వారా అవి ఆయా వృక్షాలకు ఈ పిచికారీ చేసేటటువంటి కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించేటందుకు అవకాశం అనేది ఉంది. ఒకవేళ ఇక్కడ డ్రైవర్ల సహాయంతో కూడినటువంటి ట్రాక్టర్లను కనుక వినియోగించినట్లయితే ఆ పురుగు మందులు కనుక స్ప్రే చేసేటటువంటి సందర్భంలో డ్రైవర్ల మీద పడినట్లయితే వాళ్ళ యొక్క ప్రాణాపాయ స్థితికి గురయ్యేటందుకు అవకాశం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఈ విధమైనటువంటి ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది రోబోటిక్స్ సహాయంతో. అదేవిధంగా చూస్తే గొర్రెల క్షేత్రాలలో గనక గమనిస్తే గొర్రెల యొక్క వెంట్రుకలను కత్తిరించేటటువంటి సందర్భంలో కూడా మనకు ఆ ప్రాసెస్ మొత్తాన్ని
ఆటోమేట్ చేయడం జరిగింది లేదా రోబోటిక్స్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది అనేటటువంటి అంశాన్ని గమనించుకోవాలి. ఈ వెంట్రుకలు తొలగించేటటువంటి కార్యక్రమాన్ని షియరింగ్ అనేటటువంటి ప్రక్రియగా మనం చూస్తాం. అదేవిధంగా ఉద్యానవనాలలో అంటే పెద్ద పెద్ద తోటలు గనక వేసినట్లయితే తోటలలో ఎండిన కొమ్మలు అనేవి ఉండడం జరుగుతుంది. ఇది కాలక్రమంలో పుచ్చుపట్టిపోయిన తర్వాత విరిగిపోవడం కంటే కూడా వాటిని ముందుగానే గుర్తించి కత్తిరించినట్లయితే చెట్ల యొక్క ఇతర భాగాలకు ఎలాంటి ఇబ్బంది కలగవు. అదేవిధంగా కలుపు మొక్కలు తొలగించడంతో పాటుగా పురుగు మందులు చల్లడం ఇట్లాంటి పనులన్నింటిలో కూడా మనము రోబోలను వినియోగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీని తర్వాత పంట కోత అయిపోయిన తర్వాత పంట ఉత్పత్తులను సమీకరించడంతో పాటుగా వాటిని గ్రేడింగ్ చేయడము, పంట ఉత్పాదకాలను గ్రేడింగ్ చేయడము, వాటిని ప్యాకేజింగ్ చేయడంలో కూడా ఉపయోగపడేటటువంటి రోబోలను తయారు చేసేటటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. కొన్ని సందర్భాల్లో ఆటోమేటిక్ కన్వేయర్ బెల్ట్ల వంటి వాటి మీదకి ఈ పంట ఉత్పత్తులను పంపించినటువంటి దరిమిలా వాటి యొక్క సైజు మరియు గ్రేడులను ఆధారంగా చేసుకుని వాటిని సెపరేషన్ చేసేటటువంటి సిస్టమ్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నట్లుగా సామాజిక మాధ్యమాల్లో తెలుస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత మేరకు తక్కువ సమయంలో అధిక పనిని నిర్వర్తించేటటువంటి క్రమంలో రోబోల యొక్క వినియోగం మీద ప్రస్తుతం దృష్టి సారించడం అనేది జరుగుతూ ఉంది. సో నెక్స్ట్ కనుక చూస్తే ఇంటి పరిసరాలను శుభ్రపరచడంలోను పసిపిల్లలను మరియు వయోవృద్ధులను సంరక్షించేటటువంటి క్రమంలో కావచ్చు, ఇక్కడ మనం వాడేటటువంటి రోబోలను మనము డొమెస్టిక్ రోబోలుగా పరిగణిస్తూ ఉన్నాం. సో ఇలాంటి డొమెస్టిక్ రోబోలు ఇప్పటికే మనకు అందుబాటులోకి రావడం అనేది జరిగింది. డ్రెస్మ్యాన్ అనేటటువంటి రోబో వస్త్రాలను అది ఐరన్ చేసి మడత పెట్టగలిగేటటువంటి రోబోగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే మనకు ఆటోమేటిక్ వాషింగ్ మిషన్స్ అనేవి రావడం జరిగింది. వాటికి అవసరమైనటువంటి వాటర్ కనెక్షన్ ఇచ్చేసి అక్కడ డిటర్జెంట్ని కనుక దానికి అందుబాటులో ఉంచినట్లయితే దాంట్లో వస్త్రాలను వేసిన తర్వాత అదే ఉతకడం కావచ్చు, జాడించడం, అదేవిధంగా డ్రై చేయడము, ఇవన్నీ కూడా దాంట్లో భాగంగానే జరుగుతూ ఉంటాయి. ఇక దానికి డ్రెస్మ్యాన్ లాంటి వాటిని కనుక అనుసంధానం చేసినట్లయితే మురికి పట్టినటువంటి వస్త్రాలను దాంట్లో వేసిన తర్వాత ఐరన్ చేయబడినటువంటి వస్త్రాలను బయటికి తీసుకోవడమే మన యొక్క కర్తవ్యంగా మారిపోయేటటువంటి అవకాశాలను మనం చూడవచ్చు ఇక్కడ. నెక్స్ట్ మనకు సోమా బార్ కావచ్చు, అదేవిధంగా రోబోటిక్ వ్యాక్యూమ్ క్లీనర్ వంటివి కూడా ఇప్పటికే అందుబాటులోకి రావడం జరిగింది. దీని తర్వాత ఫ్లోర్ వాషింగ్ రోబోస్ అనేటటువంటివి కూడా మనకు అందుబాటులోకి వస్తూ ఉన్నాయి. ఇక వైద్య రంగంలో గనక గమనిస్తే కీలకమైనటువంటి శస్త్రచికిత్సలు నిర్వర్తించేటటువంటి క్రమంలో కూడా రోబోలను వినియోగించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇక్కడ సమర్థవంతమైనటువంటి వైద్యులు సైతము కొన్ని ఆపరేషన్స్ నిర్వర్తించిన తర్వాత విసుగు చెందేటటువంటి అవకాశం అనేది కొంత మనకు ఏర్పడుతుంది. మరి ఇలాంటి సందర్భంలో ఎలాంటి విసుగుదల లేకుండా రోజుకు ఎన్ని ఆపరేషన్లనైనా సరే సమర్థవంతంగా నిర్వర్తించగలగడం అనేది రోబోలకు పాజిబుల్ అయినటువంటి అంశంగా మనం చూస్తూ ఉన్నాం. కొన్ని సర్వేల ప్రకారము సమర్థవంతమైనటువంటి వైద్యుల కంటే మించినటువంటి సమర్థతతోటి, ఎఫిషియన్సీతోటి రోబోలు ఆయా శస్త్రచికిత్సలను నిర్వర్తిస్తున్నట్లుగా సర్వేలు మనకు వివరాలు వెల్లడి చేస్తూ ఉన్నాయి. వైద్య రంగంలో అత్యంత క్లిష్టమైనటువంటి శస్త్రచికిత్సలను సైతం సులువుగా చేయగలిగేటటువంటి రోబోలు ప్రస్తుతం రూపొందాయి. వీటిలలో ది డావిన్సీ అనేటటువంటి రోబో ఒకటి, జ్యూస్ అనేటటువంటి సర్జికల్ రోబోటిక్ సిస్టమ్స్ అనేవి మనకు అందుబాటులోకి రావడం జరిగినాయి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటిది ది డావిన్సీ అనేటటువంటి ఒక సర్జికల్ రోబో. ఒక నిపుణుడైనటువంటి వైద్యుడు ఒక మానిటర్ దగ్గర పర్యవేక్షణ చేస్తున్నటువంటి సందర్భంలో ఇవి గుండె శస్త్రచికిత్సలను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నట్లుగా మనం చూడవచ్చు. సో ఇక్కడ దమనులకు సంబంధించి ఏవైనా పూడిక ఉన్నట్లయితే వాటిని క్లియర్ చేసేటటువంటి క్రమంలో ఈ రోబోటిక్ ఆర్మ్ సిస్టమ్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. ది డావిన్సీ, జ్యూస్ ఇవి రెండు కూడా ఒకే తరహా సర్జరీ చేసేటటువంటి సిస్టమ్స్గా మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా గుండె వ్యాధులకు సంబంధించి ఇవి అత్యంత మెరుగ్గా వైద్య చికిత్సలు నిర్వర్తిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక వీటితో వచ్చేటటువంటి ఒకే ఒక ఇబ్బంది ఏంటి అంటే ఇక్కడ కేవలం తమకు అప్పగించినటువంటి పని మీద మాత్రమే అవి దృష్టి సారిస్తాయి, కానీ రోగి యొక్క ఆరోగ్య పరిస్థితులలో వచ్చేటటువంటి సడన్ చేంజెస్ని, సడన్ ఫ్లక్చువేషన్స్ని ఇవి పరిగణించలేవు లేదా పరిగణలోకి తీసుకోలేవు అనేటటువంటి అపవాదు ఒకటి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కనుక గమనించినట్లయితే ఇక్కడ నిపుణులైనటువంటి వైద్యులు కనుక ఉన్నట్లయితే
ఇక్కడ శస్త్రచికిత్స జరుగుతున్నటువంటి సందర్భంలో రోగి యొక్క బీపీలో ఏదైనా మార్పులు వచ్చినా ఇతరత్ర సడన్ చేంజెస్ కనుక వచ్చినట్లయితే గుర్తించి వాటికి రెమెడీస్ అందించేటటువంటి ప్రయత్నం చేస్తారు. వీలైతే రోగులతో కాస్త సంభాషించుకుంటూ తనను శస్త్రచికిత్సకు సమాయత్తం చేసేటటువంటి పరిస్థితులు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి సో ఆ సందర్భంగా నిపుణులైనటువంటి వైద్యులు గనక ఉన్నట్లయితే రోగికి కాస్త సాంత్వన చేకూరుస్తూ శస్త్రచికిత్స మీద ఎలాంటి భయాందోళనలు లేకుండా ఆ ఆపరేషన్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసేటటువంటి అవకాశాలు కలుగుతాయి. మరి ఇక్కడ రోబోల వంటి వాటిని రిక్రూట్ చేసుకున్నటువంటి సందర్భంలో ఈ ఆపరేషన్స్ వంటి వాటికి ఇక్కడ బీపీ విషయాల్లో ఏమైనా హెచ్చుతగ్గులు వచ్చినా కూడా అవి కొన్ని సందర్భాలలో కనుగొనలేనటువంటి పరిస్థితి. దీనికి తిరిగి ఎక్స్టర్నల్గా కొంత సిబ్బందిని రిక్రూట్ చేసుకొని అక్కడ రోగి యొక్క పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. అయినా కూడా రోబోల యొక్క వినియోగం వల్ల శస్త్రచికిత్సల యొక్క వేగం పెరగడమే కాకుండా రోగులకు తక్కువ సమయంలో ఉపశమనం దొరుకుతుందని చెప్పేసి కూడా వాదనలు ఉన్నటువంటి పరిస్థితులలో సాధ్యమైనన్ని ఇతర శస్త్రచికిత్సలు నిర్వర్తించేటటువంటి క్రమంలో కూడా రోబోల వినియోగం ఈ మధ్యకాలంలో పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక రోగులకు అవసరమైనటువంటి ఫార్మసీ మందులను కావచ్చు, వారికి కాలానుగుణంగా అందించాల్సినటువంటి ఫ్లూయిడ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని అందించేటటువంటి క్రమంలో మనకు ఫార్మసీ ఆటోమేటెడ్ రోబోస్ అనేటటువంటివి రూపొందించడం జరిగింది. వాస్తవానికి ఐసీయూలో ఉన్నటువంటి పేషెంట్స్ని కావచ్చు, అదేవిధంగా జనరల్ వార్డుకి షిఫ్ట్ చేసిన తర్వాత టైం టు టైం వారికి మెడిసిన్ అందించేటటువంటి క్రమంలో కొంతమంది నర్సింగ్ సిబ్బంది అనేవారు అక్కడ సహాయకారిగా ఉంటారు. వీరు ఒకవేళ వాటిని ఇన్ టైంలో గనక అందించలేనటువంటి పరిస్థితులలో అక్కడ రోగులకు ఇబ్బంది కలిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ సందర్భంలో నర్సులకు ప్రత్యామ్నాయంగా రోబోలను ఫార్మసీ ఆటోమేటెడ్ రోబోస్ అనేటటువంటి పేరుతోటి రూపొందించుకోవడం జరిగింది. సో రోగికి ఏ సమయంలో ఏ మందులు అందించాలో దానికి ముందే నిర్దేశించినట్లయితే ఆ సమయానికి రోబో ఆ మందులను రోగులకు అందించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. అవసరమైనటువంటి ఫ్లూయిడ్స్ని సైతం అది రోగులకు అందించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. దీనితో పాటుగా పక్షవాతం సోకినటువంటి రోగులకు అవసరమైనటువంటి సర్వీసెస్ని అందించగలిగేటటువంటి ఉద్దేశంతో ఫ్రెండ్ అనేటటువంటి రోబోను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఫంక్షనల్ రోబోటిక్ ఆర్మ్ విత్ యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ ఫర్ డిజేబుల్డ్ పీపుల్. ఇక్కడ పక్షవాతం సోకినటువంటి వారికి వారి యొక్క సాధారణ అవసరాలు కూడా తీర్చుకోలేనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ ఆహారాన్ని తీసుకోవడం కావచ్చు, నీళ్లు తాగడం కావచ్చు, ఇట్లాంటి పనికి కూడా ప్రత్యేకంగా ఒక మనిషిని నియోగించాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. కాబట్టి ఈ పరిస్థితులలో ఆయా కార్యక్రమాలకు అవసరమయ్యేటట్లు మనం ఒక రోబోను రూపొందించుకున్నాం, ఫ్రెండ్ అనేటటువంటి పేరుతోటి. ఇది పక్షవాత రోగులకు సర్వీసెస్ అందించేటటువంటి ఒక రోబోగా మనం చూస్తున్నాం. ఇక అతినీలలోహిత కిరణాల సహాయంతో వైరస్ ఇతర సూక్ష్మజీవులు సంక్రమించినటువంటి ప్రాంతాలలో అక్కడ క్రియారహితం చేసేటటువంటి కోణంలో ఇన్ఫెక్షన్ సోకిన పరిసరాలను కావచ్చు, ఆసుపత్రిలో ఉన్నటువంటి సెన్సిటివ్ ఏరియాస్ను కావచ్చు సూక్ష్మజీవ రహితం చేసేటటువంటి రోబోలుగా డిస్ఇన్ఫెక్షన్ రోబోస్ అనేటటువంటి వాటికి పేరు గడించడం అనేది జరిగింది. ఇవి ముఖ్యంగా కొన్ని రకాలైనటువంటి రసాయనాలను స్ప్రే చేయడం ద్వారా కావచ్చు, అదేవిధంగా ఆయా పరిసరాలలోకి అల్ట్రావైలెట్ రేస్ని విడుదల చేయడం ద్వారా కావచ్చు అక్కడ పరిసరాలను సూక్ష్మజీవ రహితం చేసేటటువంటి ప్రయత్నం చేస్తాయి. మరి ఇవే పనులకు ఒకవేళ మానవులు గనక నియోగించినట్లయితే ఏవైనా కొన్ని ప్రత్యేక సందర్భాలలో ఆ సూక్ష్మజీవులు మానవుని గనక చేరినట్లయితే అక్కడ వ్యాధి సంక్రమణ జరిగేందుకు అవకాశం ఉంది. మరి ఆ మానవుని ద్వారా ఈ లక్షణాలు బయటపడనంత వరకు కూడా ఆ రోగక్రిములు అనేవి బయట స్ప్రెడ్ అయ్యేందుకు అవకాశం ఉంది. కాబట్టి మరి అలాంటి సందర్భంలో మనకున్నటువంటి మెరుగైన ప్రత్యామ్నాయంగా డిస్ఇన్ఫెక్షన్ రోబోస్ అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. వీటితో పాటుగా ఇంటి కిటికీలను శుభ్రపరిచేటటువంటి విండో వాషింగ్ రోబోస్ కూడా రూపొందించడం జరిగింది. అదేవిధంగా ఈత కొలనులు స్విమ్మింగ్ పూల్స్ను శుభ్రపరిచేటటువంటి క్రమంలో ఆటోమేటెడ్ పూల్ క్లీనర్స్ వంటివి సైతం మనకు అందుబాటులోకి వచ్చినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఇలా సాధ్యమైనన్ని అన్ని రంగాలను కూడా ఆటోమేట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అంటే స్వయంచాలితంగా యంత్రాలు తమంతట తామే ఆయా కార్యక్రమాలను లేదా విధులను నిర్వర్తించగలిగేటటువంటి అవకాశాల కోసం చూస్తూ ఉన్నాం. సో మరొకటి ఏంటంటే ఇక్కడ క్యాన్సర్ సోకినటువంటి కణాలకు
మందులను ఆయా కణాల స్థాయిల్లోనే అందించగల లేదా ఆయా కణాల స్థానాలలోనే అందించగలిగేటటువంటి నానోమీటర్ సైజులో ఉండేటటువంటి డ్రగ్స్ను కూడా రూపొందించడం జరిగింది. వీటిని నానో డ్రగ్స్గా పేర్కొంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే న్యూ బోట్స్ అనేటటువంటివి ఇదే రకమైనటువంటి నానో డ్రగ్స్గా మనం చూస్తూ ఉన్నాం. ఈ న్యూ బోట్స్ అంటే న్యూక్లిక్ యాసిడ్ రోబోట్స్గా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సార్ మరి ఇవి ఎలా ఆ క్యాన్సర్ కణాల వరకు చేరుకోగలవు అంటే సహజంగా ఉండేటటువంటి మానవ రక్త ప్రసరణ వ్యవస్థ, సో సహజమైనటువంటి మానవ రక్త ప్రసరణ వ్యవస్థనే రవాణా వ్యవస్థగా రూపొందించుకుంటాయి ఈ విధంగా ఉద్దేశించబడినటువంటి నానో డ్రగ్స్ అనేటటువంటివి. ఈ నానో డ్రగ్స్ రక్త ప్రసరణ వ్యవస్థ ద్వారా క్యాన్సర్ సోకినటువంటి కణాల వరకు చేరుకొని ఆ కణాలకే నేరుగా ఈ ఔషధాలను అందించేటటువంటి ప్రయత్నం చేస్తాయి. ఔషధాలు కూడా ఇక్కడ సూక్ష్మ స్థాయిల్లోనే ఉంటాయి కాబట్టి ఎలాంటి వృధా జరగకుండా అవసరమైనంత మేరకే ఔషధాలను అందిస్తూ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేకుండా పనిచేయగలగడం అనేవి ఈ నానో డ్రగ్స్ యొక్క ప్రత్యేకతగా మనకి ఇక్కడ చెప్పవచ్చు. వీటిని కూడా సూక్ష్మ సాంకేతికత మరియు రోబోటిక్స్ యొక్క రెండు రంగాల అన్వయింపుగా మనం చూస్తాం. ముఖ్యంగా చూస్తే శాస్త్ర సాంకేతికతలో వచ్చిన పురోగతి వల్ల ఇంత క్రితం వరకు ఏ ఒక్క శాస్త్రానికి సంబంధించిన అనువర్తనాలు దాని వరకే పరిమితం అయ్యేవి. ప్రస్తుతము దీని యొక్క అనువర్తనాలు ఇతర శాస్త్రాలతో గనక వీటిని సమ్మిళితం చేసినట్లయితే, వాటితో కూడా కంబైన్ చేసినట్లయితే ఆ రెండూ కూడా కలిసి మరింత సమున్నతమైనటువంటి ప్రయోజనాలు మనకు అందించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. నార్మల్గా అయితేనేమో ఇక్కడ మనకు ఫార్మసీ ఆటోమేటెడ్ రోబోలో వంటివి రోగుల యొక్క బాగోగులను చూసుకుంటూ సకాలంలో మందులు అందించడం మీదనే అవి ప్రభావవంతంగా పనిచేస్తున్నాయని చెప్పేసి అనుకుంటే, నానో టెక్నాలజీని కూడా అన్వయింప చేసుకున్నట్లయితే శరీరం లోపల ఆ ఇన్ఫెక్టెడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ కణాల స్థానాలలోనే ఆ కణాల పరిమాణానికి అవసరమైనటువంటి మేరకే ఔషధాలను అందిస్తూ వాటిని క్యూర్ చేస్తూ ఇతర ఆరోగ్యకరమైనటువంటి కణాలు ఆ సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడకుండా రక్షించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. దానికి ఉదాహరణగా మనము న్యూ బోట్స్ లేదా న్యూక్లిక్ యాసిడ్ రోబోట్స్ అనేటటువంటి వాటిని ఇక్కడ మనం పేర్కొంటూ ఉన్నాం. వీటినే మనము నానో డ్రగ్స్కి సంబంధించినటువంటి అంశాలుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక రోబోలకు సంబంధించినటువంటి రకాల గురించి కాస్త మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే నానో డ్రగ్స్ అనేటటువంటివి అతి సూక్ష్మమైనటువంటి స్థాయిలలో ఉన్నటువంటి రోబోలు కాగా, మనం ఇంత క్రితం చెప్పుకున్నటువంటి వ్యవసాయ రంగంలో కొంచెము భారీ పరిమాణంలో ఉండేటటువంటి రోబోల వరకు మనం మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇంత క్రితమే మనం మాట్లాడుకున్నాం రోబోల యొక్క అనువర్తనాల ఆధారంగా, వాటి యొక్క ప్రాథమికమైనటువంటి విధుల ఆధారంగా వాటి యొక్క ఆకారం కావచ్చు, వాటి యొక్క పరిమాణం కావచ్చు ఉండేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి అనుకున్నాం. కాబట్టి ఈ కోణంలో వాటి యొక్క రకాలను గనక మనం చూస్తే, సో ఇక్కడ మనకు చేసే పనుల ఆధారంగా కూడా రోబోలను మిలిటరీ రోబోస్ అని చెప్పేసి మనం వర్గీకరించుకుంటూ ఉన్నాం. దీంట్లో IAI పయోనీర్ అనేటటువంటి ఒక రోబో, ఇది అమెరికా రూపొందించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దీని ద్వారా క్షిపణులను సైతం ప్రయోగించగలగడం దీని యొక్క ప్రత్యేకతగా మనం చూస్తూ ఉన్నాం. సో అలా IAI పయోనీర్లో అమర్చినటువంటి క్షిపణులతోటి ఇది ఒక రకంగా అన్మాన్డ్ ఏరియల్ వెహికల్గా మనం చెప్పుకోవచ్చు. అంటే దీంట్లో పైలట్ అనేవారు ఉండరు. దానికి లక్ష్యాన్ని నిర్దేశించినట్లయితే ఆ లక్ష్యాల మీదుగా ప్రయాణించుకుంటూ టార్గెట్ల మీదకి క్షిపణులతో దాడి చేయగలుగుతుంది. అదేవిధంగా గస్తీ కార్యక్రమాలలో సైతం ఇది పాల్గొనేటటువంటి ప్రయత్నం కూడా చేస్తుంది. అంటే శత్రు స్థావరాల మీదికి పహారా కాసేటటువంటి సందర్భాలలో కావచ్చు, సరిహద్దుల వెంబడి గస్తీ కాసేటటువంటి క్రమాలలో కావచ్చు, ఇది సమర్థవంతంగా పనిచేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇక మరొకటి RQI ప్రిడేటర్ అనేటటువంటి మరొక రోబోగా దీన్ని మనం చూస్తాం. ఇది కూడా క్షిపణులతో దాడి చేయగలిగేటటువంటి మరియు గస్తీ కార్యక్రమాల్లో పాల్గొనగలిగేటటువంటి రోబోగా మనం దీన్ని చూస్తూ ఉన్నాం. దీనిని కూడా అమెరికా రూపొందించినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. ఇంకొకటి మ్యూల్ అనేటటువంటి రోబో, ఇది కూడా అమెరికాకు చెందినటువంటి రోబోనే. దీన్ని లాక్హీడ్ మార్టిన్ అనేటటువంటి సంస్థ రూపొందించడం జరిగింది. యుద్ధ క్షేత్రాలలో పోరాట కార్యక్రమాలలో సైతం పాల్గొనగలిగేటటువంటి మానవ రహిత రోబోగా దీనికి పేరు గడించడం జరిగింది.
మోస్ట్ ప్రాబబ్లీ మనకు మిలిటరీ రోబోస్ అన్నీ కూడా అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్గా మానవ రహిత గగనతలంలో ప్రయాణించగలిగేటటువంటి వాహనాలుగా అదేవిధంగా డ్రోన్స్గా కనిపిస్తూ ఉంటాయి. ఏ కొద్దిపాటి రోబోలో మనకు భూతలం మీద ప్రయాణించుకుంటూ శత్రువుల మీద దాడి చేసేటటువంటి రోబోలుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్ గమనిస్తే టాలెన్ అనేటటువంటి ఒక మిలిటరీ రోబో, ఇది మనకు చైన్ల ఆధారంగా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి కదులుతూ శత్రువులను గుర్తించి వారి మీద దాడి చేసేటటువంటి రోబోలుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ద రోబోస్ అన్నీ కూడా మనకు యూఏవి రకానికి లేదా డ్రోన్స్ రకానికి చెందినటువంటి రోబోలుగా మనం చెప్పుకోవచ్చు. ఇక మరొకటి డ్రాగన్ ఫైర్ అనేటటువంటి రోబో, దీన్ని ఫ్రాన్స్కు చెందినటువంటి టీడీఏ ఆర్మమెంట్స్ అనేటటువంటి సంస్థ అభివృద్ధి చెందించడం అనేది జరిగింది. ఇంకొకటి ఫాస్టర్ మిల్లర్ టాలెన్ అనేటటువంటి రోబో నిఘా కార్యక్రమాలు నిర్వర్తించడంతో పాటుగా శత్రువులపై దాడి చేసేటటువంటి సామర్థ్యం ఉన్న రోబోగా దీన్ని మనం చూస్తూ ఉన్నాం. అమెరికాకు చెందినటువంటి క్వినెటిక్ ఎన్ఏ అనేటటువంటి సంస్థ దీన్ని రూపొందించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ రోబోటిక్స్ అనేటటువంటి ఈ పాఠ్యాంశంలో వెరీ రీసెంట్గా వస్తున్నటువంటి యాక్టివిటీస్ని కూడా మనం కాస్త దృష్టిలో ఉంచుకొని ప్రిపరేషన్ని సాగించాల్సినటువంటి అవసరం అనేది ఏర్పడుతుంది. ఇక మరికొన్నిటిని కనుక మనం చూస్తే ప్యాక్బోట్ అనేటటువంటి రోబో ఎండీవర్ రోబోటిక్స్ అనేటటువంటి సంస్థ దీన్ని అభివృద్ధి చేయడం అనేది జరిగింది. ప్రమాదకరమైనటువంటి పరిస్థితులను అంచనా వేయడానికి ప్యాక్బోట్ అనేటటువంటి రోబో మనకు ఉపయోగపడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఇక భారతదేశానికి చెందినటువంటి రోబోగా దక్ష అనేటటువంటిది పేరు గడించడం జరిగింది. దక్ష అనేది క్రింది వానిలో ఏ రకానికి చెందిన రోబో అనే కోణంలో మనకు క్వశ్చన్స్ రావచ్చు. సో దీన్ని డిఆర్డిఓ రూపొందించిన రోబోగా మనం చూస్తూ ఉన్నాం. మోస్ట్ ప్రాబబ్లీ దీన్ని మనం మిలిటరీ రోబోల కింద మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇది సైనిక అవసరాల కోసం ఉపయోగించబడినటువంటి రోబోగా కూడా దీన్ని మనం చూస్తూ ఉన్నాం. పేలుడు పదార్థాలను గుర్తించడం మాత్రమే కాదు, వాటిని నిర్వీర్యం చేయగలిగేటటువంటి సామర్థ్యం ఉన్న రోబోగా మనకు దక్ష అనేది కనిపిస్తూ ఉంది. భారతదేశానికి సంబంధించినటువంటి డిఆర్డిఓ సంస్థ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనేటటువంటి సంస్థ దీన్ని రూపొందించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ పేలుడు పదార్థాలతో పాటుగా హానికర రసాయనాలను సైతము ఇది గుర్తించగలిగేటటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. అలా దక్ష అనేటటువంటిది భారతదేశానికి చెందినటువంటి మిలిటరీ రోబోగా మనం పరిగణించాల్సి వస్తుంది. ఇక మరొకటి గార్డియం అనేటటువంటి రోబో, ఇక్కడ గాజా సరిహద్దుల వెంబడి గస్తీ నిర్వహించేటటువంటి క్రమంలో ఇజ్రాయెల్ దీన్ని రూపొందించినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. సో ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి మిలిటరీ రోబోగా మనం గార్డియంని చూస్తాం. ఇక మరొకటి డ్రాగన్ రన్నర్ అనేటటువంటి రోబో, దీన్ని ఆటోమేటిక్గా ఇన్కార్పొరేషన్ మరియు కార్నెగీ మిలన్ యూనివర్సిటీస్ నిర్మించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఇవన్నీ మనకు మిలిటరీ రోబోలకు సంబంధించినటువంటి అంశాలు. ఇక మరొకటి అగ్రికల్చర్కి సంబంధించినటువంటి రోబోలను కనుక మనం గమనిస్తే మిలిటరీ రోబోలకు విభిన్నమైనటువంటి ఆకారాలను కలిగి ఉన్న రోబోలుగా మనకు అగ్రికల్చర్ రోబోట్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. వీటినే స్థూలంగా మనము అగ్ రోబోట్స్గా మనం చూస్తూ ఉన్నాం. సో పాడి రంగంలో పశువులను కడిగేటటువంటి ప్రక్రియలలో కావచ్చు, వాటి యొక్క పాలను పితకడానికి కావచ్చు, లేదా పాల సేకరణకు సంబంధించి కావచ్చు, గొర్రెల నుంచి ఉన్నిని సేకరించడం కావచ్చు, అదేవిధంగా పందుల పెంపకం అనేటటువంటిది ఒక క్లిష్టమైనటువంటి కార్యక్రమంగా మనకు కనిపిస్తూ ఉంది. మరి వీటిలలో క్యాస్ట్రేటింగ్ అనేటటువంటి కార్యక్రమాలను ఆటోమేటిక్గా నిర్వహించగలిగేటటువంటి క్రమంలో కూడా రోబోలను వినియోగించుకుంటూ వెళ్తూ ఉన్నాం. దీనితో పాటుగా వ్యవసాయ క్షేత్రాలలో విత్తనాలు చల్లడంతో పాటుగా విత్తనాలను నాటడము, అదేవిధంగా పంట మొక్కలను నాటేటటువంటి క్రమంలో కూడా రోబోలను వినియోగిస్తూ ఉన్నాం. కలుపు తీయడం వంటి పనులు, పంట కోతలను నిర్వహించడము, ఇలాంటి వాటన్నింటినీ కూడా స్వయంచాలితంగా నిర్వహించగలిగేటటువంటి రోబోలు మనకు అందుబాటులోకి రావడం అనేది జరిగింది. దానితో పాటుగా భూసార పరీక్షలు నిర్వహించడంతో పాటుగా ఆ భూసార పరీక్షలలో ఏ ఏ మినరల్స్, సూక్ష్మ స్థూల పోషకాలు లోపించాయో వాటిని సంపూర్తి చేసేటటువంటి క్రమంలో వాడాల్సినటువంటి ఎరువులను కూడా సిఫారసు చేయగలిగేటటువంటి రోబోటిక్ సిస్టమ్స్ అనేవి మనకి ఇప్పటికే అందుబాటులోకి రావడం అనేది జరిగింది. మరి ఆ సందర్భంలో కీటకాలు సంక్రమించినటువంటి సందర్భాలలో వాటిని నివారించేటటువంటి కోణంలో అవసరమైనటువంటి మందులను స్ప్రే చేయగలిగేటటువంటి రోబోస్ కూడా మనకు అందుబాటులోకి రావడం అనేది జరిగింది. సో పంట కోతల సమయంలో కనుక గమనిస్తే గతంలో
వరి పంట కోసిన తర్వాత ధాన్యం ఇంటికి చేరడానికి కనీసం వారం రోజుల సమయం పట్టేది. పంటను కోయడం దగ్గర నుంచి దాన్ని పనలు మొత్తం ఆరబెట్టడం కావచ్చు, ఒక దగ్గర కుప్పపెట్టి ట్రాక్టర్ల వంటి వాటితో తొక్కించి వాటిని ధాన్యాన్ని సెపరేషన్ చేయడం, తూర్పారబట్టడం, ఇలా రకరకాల ప్రక్రియలు అనేవి అప్పట్లో ఉండేవి. ప్రస్తుతము పంట కోత యంత్రాలు వచ్చిన తర్వాత కేవలం ఒకే ఒక్క రోజులో అక్కడ పంట కోత జరిగిన తర్వాత ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తున్నటువంటి తరుణాన్ని మనం చూస్తూ ఉన్నాం. తద్వారా సుదీర్ఘ కాలయాపన జరగకుండా సకాలంలో పంట కోత అనంతరం జరగాల్సినటువంటి కార్యక్రమాలు జరగడం అనేది చూస్తూ ఉన్నాం. కొన్ని సందర్భాల్లో చూస్తే పంట కోత అయిన తర్వాత వర్షాలు గనక సంభవించినట్లయితే అక్కడ రైతు యొక్క వేదన వర్ణనాతీతంగా ఉండేది. మరి ఇలాంటి ప్రక్రియలన్నింటినీ సమర్థవంతంగా తగ్గించగలిగేటటువంటి కోణంలో మనకు అగ్రికల్చర్ రోబోట్స్ అనేటటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. ఇవి భూములను దున్నేటటువంటి సందర్భం నుంచి మొదలుకొని అక్కడ విత్తనాలను నాటడంతో పాటుగా పంట మొక్కలకు అవసరమైనటువంటి ఎరువులను అందుబాటులోకి ఉంచడంతో పాటుగా వాటికి అవసరమైనటువంటి నీటిని కూడా అందించేటటువంటి క్రమంలో స్ప్రింక్లర్లను సైతము ఆ సిస్టమ్ని ఆటోమేట్ చేయడం అనేది జరిగింది. దాని తర్వాత కలుపులు తీయడము, అదేవిధంగా అవసరమైనటువంటి క్రిమి సంహారకాలను అవసరమైన సందర్భాలలో చల్లడము, భూసారానికి అనుగుణంగా ఉండేటటువంటి ఎరువులను సిఫారసు చేయడము, పంట కోత అనంతరము పంట ఉత్పాదకాలను సమీకరించడంతో పాటుగా వాటిని గ్రేడింగ్ చేయడం ద్వారా నాణ్యమైనటువంటి పంట ఉత్పత్తులను మార్కెట్కి తరలించినట్లయితే రైతుకి ఆదాయం అధికంగా వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా అన్ని కోణాల్లో సహాయకారిగా ఉండేటటువంటి రోబోలను ప్రస్తుతం అందుబాటులోకి తీసుకొని రావడం అనేది జరిగింది. సో ఇక్కడ భవిష్యత్తులో పెద్ద పెద్ద భూక్షేత్రాలలో ఈ రోబోల వినియోగం ద్వారా ప్రతి ఒక్క పనిలోనూ రోబోలను నియోగించుకుంటూ అక్కడ వ్యవసాయ సాగు సంబంధమైనటువంటి కార్యక్రమాలను నిర్వర్తించేటటువంటి కోణంలో వ్యవసాయాన్ని సైతం పూర్తిగా రోబోటిక్స్ రంగాన్ని అన్వయింపచేసుకుంటూ స్వయంచాలితంగా నిర్వర్తించేటటువంటి దిశలో మనకు హోమ్ ఆటోమేషన్ అంటేనేమో గృహాలలో ఉండేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా స్వయంచాలితంగా జరిగే ప్రక్రియలుగా మనం చూస్తాం. అలా మనకు స్మార్ట్ హోమ్స్ మాదిరిగా స్మార్ట్ అగ్రికల్చర్ సిస్టమ్స్ అనేటటువంటివి కూడా రాబోతున్నాయి రోబోటిక్స్ అనేటటువంటి ఈ అంశంలో భాగంగా. ఇలా రోబోటిక్స్ అనేది దినదిన ప్రవర్ధమానమవుతూ రకరకాల రంగాలలోకి ఇది అన్వయింప చేసుకుంటూ తనను తాను అభివృద్ధి పరుచుకుంటూ వాటిని వినియోగించుకుంటున్నటువంటి రంగాలతో పాటుగా సంబంధిత దేశాల ఆర్థిక వ్యవస్థలను సైతము గణనీయంగా అభివృద్ధి బాటను పట్టించేటటువంటి కోణంలో ఇవి కీలకమైనటువంటి అంశాలుగా కనిపిస్తూ ఉన్నాయి. దీనికి మనం చేయాల్సిందల్లా వీటి యొక్క వినియోగాన్ని సమర్థవంతంగా అన్వయింప చేసుకునేటటువంటి కోణంలో ఏ ఏ కార్యక్రమాలు అవసరం అవుతాయి, వాటికి అనుగుణంగా రోబోటిక్ సామర్థ్యాలను ఏ విధంగా మనం డిజైన్ చేసుకోవాలి, వాటిని వినియోగించుకునేటటువంటి క్రమంలో ఏర్పడేటటువంటి సాధక బాధకాలను ఎలా పరిష్కరించుకోవాలనేటటువంటి కోణంలో మానవ మేధస్సును ఉపయోగించుకున్నట్లయితే రోబోటిక్స్ అనేవి మరికొన్ని రంగాలకు అన్వయింప చేసుకునేటటువంటి అవకాశం ఉంది. తద్వారా వాటి ద్వారా వచ్చేటటువంటి ప్రయోజనాలను గరిష్టంగా మనం పొందేటటువంటి అవకాశం అనేది ఉంది. మరి వీటికి సంబంధించినటువంటి మరికొన్ని అంశాలను తదుపరి వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.